ఈరోజు మేము తడోబా టైగర్ రిజర్వ్కి అయితే బయలుదేరాం కదా సతీష్. ఇక్కడ పోజులు ఇస్తున్న అబ్బాయే ఈ బండి రథసారథి. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ నుంచి చేయలేదు, సో బండి అయితే ఆపుకొని మధ్యలో అయితే ఇడ్లీలు బోండాలు దోశలు అన్నీ వేసేసినాం. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ బయలుదేరాం. అయితే తడోబా వెళ్ళేటప్పుడు మనకు మధ్యలో కుంతల వాటర్ ఫాల్స్ కూడా వస్తుందన్నమాట. సో దీన్ని కవర్ చేసుకుంటూ వెళ్దామని డిసైడ్ అయ్యాం. వెళ్ళేటప్పుడు అయితే సీనరీస్ అయితే చాలా బాగున్నాయి. ఎడ్ల బండ్లు కానీ పక్కన పచ్చని పొలాలు ఇవన్నీ కూడా. తెలంగాణలో అత్యంత అందమైన మరియు అత్యంత ఎత్తైన జలపాతం ఏదంటే అది కుందల జలపాతం. వెళ్ళేటప్పుడు ఈ గ్రీనరీ అయితే ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఇలాగే ఉంది. అసలు పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకొని ఇట్లా ట్రావెల్ చేస్తుంటే ఉంటుంది మజా, అది మాటల్లో చెప్పలేంది. సో మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అది అర్థం కాదు. కుంతల జలపాతం ఇది ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సమీపంలో అయితే ఉంది. ఈ జలపాతం ఎత్తు ఆల్మోస్ట్ 147 కిలోమీటర్లు. అయితే ఈ జలపాతం చూడడానికి జూన్ నుంచి అక్టోబర్ టైం మాత్రమే కరెక్ట్ టైం. అంటే అప్పుడే ఆ టైంలోనే సీనరీ చాలా బాగుంటుంది, ఫుల్ వాటర్ ఉంటాయి. అయితే మేము రాంగ్ టైంలో వెళ్ళాం అనుకుంటా. అయితే ఇక్కడ వాటర్ ఫాలే కాకుండా ఎంజాయ్ చేయడానికి ఇట్లా ఉయ్యాల కానీ ఇవన్నీ కానీ చాలా బాగున్నాయి. నిఖిల్ అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసింది. అయితే ఈ జలపాతానికి కుంతల జలపాతం ఎట్లొచ్చిందని నేను గూగుల్ సెర్చ్ చేస్తే గూగుల్ తల్లి ఏం చెప్పిందంటే ఇది మహాభారతం ఆ టైంలో దుష్యంతుడు ఆయన శకుంతల వీళ్ళిద్దరు ఇక్కడ సంచరించారంట. అలాగే శకుంతల ఇక్కడ స్నానం చేసిందంట. సో తన పేరు మీదనే కుంతల అని చెప్పేసి వచ్చింది. కుంతల అంటే మీనింగ్ మాత్రం జుట్టు అని అర్థం. దిగేటప్పుడు మాత్రం చాలా బాగానే ఉంది. కానీ అయితే మేము ఎట్లయితే ఎగ్జైట్ అయ్యి వెళ్ళామో అక్కడ ఇదంతా చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. అంటే అసలు వాటరే లేవు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదైతే అసలు. అంటే మేము రాంగ్ టైంలో వచ్చాం కాబట్టి వాటర్ అనేది మాకు కనిపించలేదు. జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న ప్లేస్లో ఆగున్న వాటర్ మాత్రమే కనిపించింది. ఎక్కేటప్పుడు చాలా ఈజీగా ఎక్కినాం, కానీ దిగేటప్పుడు చాలా ఈజీగా దిగాం. ఎక్కేటప్పుడు అయితే చాలా కష్టమైన అనమాట. ఆల్మోస్ట్ ఒక 300-350 మెట్లు ఉన్నాయి. సో అవన్నీ ఎక్కేసే వరకు చెమటలతోటి మేము చచ్చిపోయాము. మీరైతే వెళ్ళేటప్పుడు అసలు ఏ టైంలో ఇది రైట్ టైమో కాదో కనుక్కొని మాత్రం ఈ జలపాతానికి వెళ్ళండి. అంటే జూన్ నుంచి అక్టోబర్ మాత్రం వాటర్ ఉంటాయని మాకు తెలిసింది. ఆ టైంలో అయితే వెళ్ళండి ఇక్కడికి. అయితే ఇంకా ఎక్కి దిగేసి వచ్చినాం కదా, మామూలుగా అయితే ఆకలి అయ్యట్లేదు. ఇక్కడ ఫుడ్ అయితే తిన్నాం, చాలా బాగుంది. అయితే ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి ఏం కావాలిస్తే అది చేసిస్తున్నారు అనమాట. మేము పప్పు సాంబార్ కర్రీతో పాటు ఎగ్ కర్రీ కూడా చేయించుకున్నాం ఇక్కడ. హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ జర్నీ అనమాట ఈ కుంతల జలపాతానికి రావాలంటే. సో ఇది అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్కి మాత్రం బయలుదేరాం. అయితే టైగర్ రిజర్వ్ అంటే నేను ఏం చెప్పాలనుకుంటుంటే, మేము ఇదివరకే చాలా టైగర్ రిజర్వ్ చూసాం. నా హస్బెండ్కి ఒక పిచ్చి ఉందనమాట. ఫారెస్ట్ తిప్పుతూనే ఉంటాడు, అరిగిపోయేదాకా మమ్మల్ని తిప్పుతూనే ఉంటాడు. ఆల్మోస్ట్ కోర్స్ మేము కూడా ఎంజాయ్ చేస్తాం అనుకోండి. బట్ నేను తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని టైగర్ రిజర్వ్స్ అయితే చూసాం. ఇక్కడ ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న తడోబా టైగర్ రిజర్వ్ చూడాలనేది మా ప్లాన్. అక్కడికే వెళ్తున్నాం. మార్గమధ్యంలో అయితే వర్షం అయితే ఫుల్ జోరు వచ్చింది. బట్ మంచి పెద్ద మ్యూజిక్, బయట వర్షము, అసలు ఈ ఫీల్ చాలా బాగుంది. తడోబా మహారాష్ట్రలోని చందాపూర్లో ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ 1700 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లో ఈ తడోబా ఫారెస్ట్ మాత్రం ఉంది. మేమైతే ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. అయితే మేము ఎంటర్ అయ్యే టైంలోనే మాకు ఒకటి పెద్ద దున్నపోతు లాంటిది కనిపించింది. నేను కిటికీలోంచి చూస్తే అది దున్నపోతు అనుకున్నాను. బట్ తర్వాత నా హస్బెండ్ చెప్పాడు అది బైసన్ అని. ఎంత లావు ఉందంటే అసలు నేను అసలు క్యాప్చర్ చేయలేకపోయాను అదైతే. బట్ చాలా లావు ఉంది. మా కారుకి అదైతే అడ్డుగా నిలబడ్డది. భయం వేసింది ఒక నిమిషం. తడోబా వెళ్ళే ముందే మేము ఒక హోటల్ అయితే ముందే బుక్ చేసుకున్నాం. సో రీచ్ అయిపోయాం హోటల్కి. ఇదే డైనింగ్ హాల్, చూడడానికి చాలా బాగుంది కదా. ఇది ఇంకా డే టైంలో అయితే ఇంకా బాగా చూపించేదాన్ని. సారీ, మేము వెళ్ళే టైంకే ఇతను మొత్తం క్లీన్ చేస్తున్నాడు ఈ అబ్బాయి.
మనకు నోటి దూలు ఎక్కువ కాబట్టి ఎవరితోటైనా ఎందుకో మాట్లాడాలి, అడగాలి, ఏం చదువుకుంటారో ఏం చేయాలని అనిపిస్తుంది కాబట్టి అడిగిన. హిందీలో చెప్తున్నాను, నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేస్తాను. అయితే ఆ అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడట, డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో తను ఏం చేస్తున్నాడంటే మార్నింగ్ అంతా డే టైం అంతా కాలేజ్కి పోతూ ఈవినింగ్ మాత్రం ఇక్కడ ఈ రిసార్ట్లో దాంట్లో పనిచేస్తాడంట, ఊడవడం తోడవడం ఇదంతా. వాళ్ళు ఎవరో కొంతమంది టిప్స్ ఇస్తారు, అలాగే మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి తనకి చదువుకు మాత్రం ఇది సరిపోతుంది. ఇంకోటి ఇక్కడ గమనించిందంటే రూమ్లో ప్రతి రూమ్కి మాత్రం టైగర్స్ది నేమ్సే పెట్టారనమాట. అది బాగుంది. బెడ్, ఏసీ అంటే బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ రూమ్లో. అయితే అబ్బాయి క్లీన్ చేసినా కూడా రూమ్ మొత్తం ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. ఏంటా అని చెప్పేసి నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది అడవికి దగ్గర ఉండడం వల్ల ఎంత క్లీన్ చేసినా సరే ఏదో పురుగుల స్మెల్ అయితే వస్తుందంట. అది దారుణంగా స్మెల్ వస్తుంది. నిహరా అయితే మంచిగా ఫ్రెష్ అయ్యి ఇంకో యోగా చేస్తుంది ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా తడోబా వస్తే మాత్రం ఈ రిసార్ట్ని బుక్ చేసుకోవచ్చు. బాగుంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత బాగుందో ఇదంతా. బట్ ఏంటంటే వీళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా దీంట్లో మాత్రం స్మెల్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అడవికి దగ్గరలో ఉంది కాబట్టి ఎంత క్లీన్ చేసినా స్మెల్ వస్తూనే ఉంది. సో మేము లోపలికి వచ్చాక మేము క్లీన్ వచ్చాక మళ్ళీ మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేయించి బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేయించాం. వాళ్ళు ఆల్రెడీ పాపం మార్నింగే చేశారు, కానీ మేము చేయించాం మళ్ళీ. కుక్ ఉంది. అయితే మార్నింగ్ మేమైతే సఫారీకి బయలుదేరాం. మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక 5 o'clock 5:30 వరకు లేచి రెడీ అయ్యాం. ఇక్కడ ఆల్మోస్ట్ 80 to 100 పులుల వరకు ఉన్నాయి. అక్కడ గ్రామంలో ఉన్న వారిని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పులులు ఎప్పుడైనా సరే మనుషులు లేచి నించున్నప్పుడు అవి ఎట్లా ఫీల్ అవుతాయి అంటే ఇదేదో జంతువులా ఉన్నట్టుంది, మనకెందుకులే అన్నట్టు ఫీల్ అవుతాయట. బట్ ఎప్పుడైతే మనం వంగుతామో అవి అటాక్ చేస్తాయి. అయితే చాలామంది పొద్దున్న లేచి పార్టీకి వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు పులులు అటాక్ చేసి చంపేయడము, తినడం అలాంటివి చేసినాయంట. సో మనం తడోబా ఫారెస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఒకవేళ పులి కనిపించినా మరి నించోవడమే చేయాలి, కానీ మనం వంగడం అట్లాంటివి చేస్తే ఇది కూడా నాలాంటి జంతువులాగే ఉంది, 4 కాళ్ళు ఉన్నాయి, సో మనం అటాక్ చేద్దాం అని చెప్పేసి చేస్తుందట. ఇక్కడ సఫారీ చేసే వాళ్ళు కూడా చెప్పారు ఈ ఇన్ఫర్మేషన్. అందుకోసమే మోస్ట్లీ చాలామంది ఎద్దులు, ఆవులు వీటన్నిటిని పులులు చంపేశాయని చెప్పారు. ఎందుకని ఆరాధిస్తే అవన్నీ కూడా 4 కాళ్ళతోటి ఉంటాయి కాబట్టి వాటి మీద ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయంట. సో ఊళ్ళో ఉండే వాళ్ళందరూ మొత్తం ఏదో ఒకటి కంచె అట్లాంటిది వేసుకొని ఉంటారనమాట పులుల నుంచి. మేము వెళ్ళే టైంకి అయితే వర్షం చిన్నగా స్టార్ట్ అయింది, అందుకోసం నా బుడ్డదానికైతే రెయిన్ కోట్ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఒక డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే లోపలికి మాత్రం ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ వీళ్ళు ఏవి అసలు అలో చేయరు, ఏవి వీడియోస్ కానీ ఏవి తీసుకొని ఇవ్వరు. అయితే నేను సఫారీ వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్ళినప్పుడు మాకు ఈ సఫారీలో పులులు కానీ అట్లాంటివి కానీ ఏం కనిపించలేదు. మార్నింగ్ సఫారీకి వెళ్తుంటే అయితే ఆ ఫారెస్ట్ మొత్తం నాకు ఒక ముదురు గ్రీన్లో కనిపించింది అనమాట. ఇది ఎంత బాగుందో అసలు నేను ఆ ప్లేస్, నా బ్యూటీని నేను మాటలో వర్ణించలేకపోతున్నా. చాలా బాగా అనిపించింది అసలు మార్నింగ్ ఆ సఫారీలో వెళ్తుంటే. బట్ నాకు చాలా వరకు ఫీల్ అయింది ఏంటంటే నేను ఆ ఫారెస్ట్ని ఏది క్యాప్చర్ చేయలేకపోయాననే ఫీల్ అయ్యాను. అయితే మాకేవి టైగర్స్ అయితే కనిపించలేదు. టైగర్స్ కనిపించాలంటే మోస్ట్లీ మనం సమ్మర్లోనే రావాలి, ఎందుకంటే అక్కడ వాటర్ ఉండదు అడవిలో కాబట్టి. ఇవి చెరువు దగ్గరకు లేకపోతే నీళ్ళు ఉండే ప్లేస్కి వచ్చి పులులు నీళ్లు తాగడానికి వస్తాయి కాబట్టి
ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. సమ్మర్లో వస్తే మాత్రమే ఎక్కువ పులులు కనిపిస్తాయి. ఈ వర్షాకాలంలో ఏంటంటే అవి మంచిగా ఫుడ్ తిని పొదల చాటున మంచిగా గురకగట్టి పండుకుంటాయి అన్నమాట. అస్సలు అవి బయటికి రావు. సో మేము ఇది కూడా రాంగ్ టైంలో వచ్చాం కాబట్టి ఏం కనిపించలేదు. అయినా కూడా మేము ఏం చేసామంటే ఈవినింగ్ కూడా వెళ్ళాం. సరే మార్నింగ్ ఎట్లాగో సఫారీలో కనిపించలేదు కదా, ఈవినింగ్ అయినా కనిపిస్తుందని వెళ్ళాం. కానీ ఈవినింగ్ కూడా మాకు పులులు అయితే కనిపించలేదు. బట్ పులులు కనిపించకపోయినా పర్లేదు, కానీ చాలా యానిమల్స్ని అయితే చూసాం. మంకీస్ కానీ, ఇంకా లేడీ, ఇంకా వేరే వేరే చిరుత పులులు, అవన్నీ కూడా మేమైతే చూసాం. కుందేలు అయితే లెక్కలేనన్ని ఉన్నాయి. డిఫరెంట్ పక్షులు ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 195 రకాల పక్షులు అయితే ఉన్నాయి. మొహర్లి, కొలారా, పంగడి, నవేగాన్ అని చెప్పేసి ఈ సఫారీలు అయితే ఉన్నాయి. ఈ సఫారీలు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ సమ్మర్లో వెళ్తే అయితే మనకు పులిని దగ్గర నుంచి చూడొచ్చు. వాటర్ని తీసుకొచ్చి ఇలా కూడా నింపుతారు, మళ్ళీ తీసుకొచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మేము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూసుకుంటూ వెళ్ళాం. ఇదే ఆ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చూస్తూ వెళ్ళాం. వరంగల్, కరీంనగర్ ప్రాంతాలకైతే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచే వాటర్ వస్తాయన్నమాట. ఇది జస్ట్ బ్యాక్ వాటర్ మాత్రమే. ఇది ఆల్మోస్ట్ ఒక 451 చదరపు కిలోమీటర్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇది 9 లక్షల ఎకరాలకు వాటర్ ఇస్తుందన్నమాట ఈ ప్రాజెక్ట్.